హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనాథ్ ట్రేడ్స్. ఈరోజు మనం వీడియోలో ఇక్కడ వీలకప్ను ఏ విధంగా వాడి మన డేటాను తీసుకు తీసుకురావచ్చు అనేది మనం చూడబోతున్నాం. ఈ వీలకప్ను ఎలా వాడాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూసాము. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. సో వెళ్ళి అక్కడ వీడియోని చూడండి. సో అక్కడ మనం వెర్టికల్ అంటే పైన ఎక్కడో సెట్స్ కాలం పెట్టి ఆ సెట్స్ కాలంను బట్టి ఆ సెట్స్ సెల్ బట్టి మన కింద డేటా అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి అనదర్ షీట్ నుండి, రైట్. చూడండి, ఇక్కడ ఆ వీడియోలో వేరే షీట్లో నుండి మనం ఈ షీట్లోకి డేటాను వీలుకప్ ద్వారా ఎలా తీసుకోవాలనేది చూసాము. ఇప్పుడు ఇక్కడ ఇదే షీట్లో మనము డేటాను వీలుకప్ ద్వారా మ్యాచ్ అనే కమాండ్ ద్వారా ఎలా వాడాలి అని చూడబోతున్నాం. సో ఈ ఫార్ములాను ఇంతకుముందు చూసిన వీడియోలో ఆ ఫార్ములా వాడి కూడా యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు మ్యాచ్ అనే ఫార్ములాను యూజ్ చేసి వీలుకప్లో డేటాను తీసుకోవచ్చు. సో ఇలా 2 వేస్లో మనము ఈ డేటాను తీసుకోవడానికి చాయిస్ అనేది ఉంటుంది. అది ఎలాగో ముందు చూద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్క ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఇక మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నాం, మన వీడియోను లైక్ చేయడం అలాగే మీ కమెంట్లో ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకి అంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. సో చూడండి, సో ఇక్కడ మన సీరియల్ నెంబర్ 1 ఇచ్చాను. సో ఈ 1ను బేస్ చేసుకుని ఇక్కడ డేటా రావాలి అనుకున్నప్పుడు ఒక ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వచ్చాం. ఆ వీడియోలో ఉన్న ఫార్ములా ఒకసారి యూజ్ చేద్దాం. సో వి లుక్అప్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ వాల్యూతో సెర్చ్ చేస్తున్నాం, ఈ వాల్యూతో సెర్చ్ చేస్తున్నాం. అది తీసుకొని కామా ఇచ్చేసి ఎక్కడ సెర్చ్ చేస్తున్నాం, సీరియల్ నెంబర్ కాలంలో డేటా ఏది కావాలి, ఈ టోటల్ డేటా కావాలి. సో టోటల్ డేటాను తీసుకున్నాను, కామా ఇచ్చేసి సో ఇక్కడ నేను సెర్చ్ చేసే కాలం నాకు ఇక్కడ ఫస్ట్ కాలం అవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలని ఎంటర్ చేస్తున్నా, నేమ్ కావాలని ఎంటర్ చేస్తున్నా. అంటే సెర్చ్ చేసే కాలం ఫస్ట్ కాలం అయినప్పుడు ఆ కాలం నుండి నాకు కావాల్సిన కాలం అనేది సెకండ్ పొజిషన్ అవుతుంది. సో ఆ సెకండ్ పొజిషన్ కాలం కావాలి కాబట్టి సెకండ్ నెంబర్ ఇచ్చేసి, రైట్. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే సెకండ్ కాలం పొజిషన్ ఇస్తుంది, అంటే అందులో ఉన్న డేటాని ఇస్తుంది. లేకపోతే 0 ఇస్తుంది, అంటే నాట్ అవైలబుల్ అని ఇస్తుంది. ఇచ్చేసి రైట్ వచ్చేసిందా డేటా. సో ఆటోమేటిక్గా ఇదే డేటాను సో ఇలా డ్రా చేసి పక్కన ఉన్న వాటిని కాపీ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది రావాలి. చూడండి, ఓకే, నేను సీరియల్ నెంబర్ కూడా మార్చాను 5, రైట్. చూడండి మరిందా శృతి ఇక్కడ చూడండి నర్సు. సో సాలరీ లోన్, రైట్. సో చూడండి ఇట్లా 1 నెంబర్ డ్యూరేషన్. ఇక్కడికి వచ్చినప్పుడు మరి చూడండి శృతి నర్స్ అని ఉంది, క్లిక్ చేసాం, రైట్. నర్స్ 30,000 సాలరీ 1000. సో డిఏకి వచ్చేసరికి 500 ఉందండి, హెచ్ఆర్ఏ వచ్చేసరికి 7,500 ఉంది. 7,500 ఎక్కడ నుండి వచ్చింది అనుకున్నప్పుడు మనకి ఎందులో వచ్చాడు 7,500 ఇక్కడది మ్యాచ్ అయింది. ఓకే, సో అలాగే 60,000 వచ్చింది, ఎక్కడ 60,000 ఇక్కడ. సో ఇక్కడ ఏం జరిగింది అనుకున్నప్పుడు చూడండి మనకి ఇక్కడ నర్సు ఓకే వచ్చింది, 30,000 ఓకే వచ్చింది, సెకండ్ కాలం పొజిషన్. ఓకే, సో ఇక్కడ మారుతుంది చూడండి, నాకు మారుతుంది. ఏం మారుతుంది అనుకున్నప్పుడు సో ఇక్కడ 5th సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని శృతి, రైట్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి శృతిని బేస్ చేసుకోండి, ఓకే, శృతిని బేస్ చేసుకొని నర్స్ వచ్చింది. ఓకే, అలాగే నర్సుని బేస్ చేసుకొని 30,000 వచ్చింది. అలాగే 30,000 బేస్ చేసుకొని 1000 వచ్చింది, రైట్. ఇక్కడ 1000 బేస్ చేసుకున్నప్పుడు 1000 అనే వచ్చేసరికి ఇక్కడ 1500 అనేది ఆల్రెడీ ముందు ఉంది ఇక్కడ. సో 1500 ముందు ఇచ్చింది, ఆ 1500 బేస్ చేసుకున్న 7,500. సో అలా అదే రోజు ఫార్ములా బేస్ చేసుకుని ఇలా వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి సో 5,000 చూసుకున్న ముందుగా ఇంకొకటి ఉంది. సో 6 అందుకని ఈ సాల్ని బేస్ చేసుకుంది, రైట్. సో ఇలా మిస్టేక్ రాలేదు. సో అలా ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఫార్ములాను లాక్ చేయలేదు, అంటే దీన్ని లాక్ చేద్దాం. సో లాక్ చేసేసి ఇప్పుడు డ్రా చేయాలి. సో డ్రాగ్ చేసి ఇక్కడ ఏమైనా నాట్ అవైలబుల్ వచ్చిందా చూడండి, ఇక్కడికి వెళ్ళినా C8, ఇక్కడికి వెళ్ళినా చూడండి, ఇక్కడ మారుతున్నాం. ఇక్కడ చూడండి C12 నుంచి వచ్చింది, రైట్. ఇక్కడ D12 నుంచి వచ్చింది, ఇక్కడ E12 నుంచి వచ్చింది, సో ఇక్కడ F12 నుంచి, రైట్. అంటే ఇప్పుడు మనం ఈ రేంజ్ కాలం కూడా లాక్ వేసుకోవాలి, F4 లాక్ వేసుకోవాలి. ఓకే, సో అలాగే
అలాగే క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను, శృతి వచ్చిందా. సో ఇప్పుడు ఈ కాలం డ్రా చేసాను. సో వచ్చిందా. సో ఇక్కడ 30,000, 15,000, 7,500, 60,000. సో ఇక్కడ మనం శృతి సాగర్ 13, 18 రావాలి, రైట్. అక్కడ మనకి ఇది మారుతుంది అంటే సో సారీ ఇక్కడ మనకు ఇది లాక్ కావాలి. సో ఇక్కడ మళ్ళీ దీన్ని మనం లాక్ చేసాం. ఓకే, శృతి ఇప్పుడు కంప్లీట్ సెర్చ్ సెల్ ను లాక్ చేసిన, సెర్చ్ రేంజ్ కూడా లాక్ చేసేసాం, రైట్. ఇప్పుడు డ్రా చేసేసాం చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనం C8, C12 ఇక్కడ D12 వచ్చింది, రైట్. ఇక్కడ E12 వచ్చింది, చూసారు కదా. ఇక్కడ మనము తీసుకున్నప్పుడు ఇది ఈ రేంజ్ అనేది లాక్ కాలేదు. ఇక్కడ F4 లాక్ చేసాం, ఎంటర్ పెట్టి, రైట్. ఇప్పుడు పర్ఫెక్ట్ లాక్ అవుతుంది. సో మళ్ళీ డ్రాగ్ చేసాం, చూసారా. ఇప్పుడు అయ్యేది అన్నిటికీ శృతి వచ్చింది. అంటే ఇక్కడ మనకు ఈ కాలం పొజిషన్ అనేది మారలేదు, అవునా కాదు. సో ఈ C8 బేస్ చేసుకొని ఈ C12 అని సెర్చ్ చేసుకుంటూ ఇలా జరిగింది, చూసారా. ఇక్కడ మనకు ఇలా డేటా అనేది రాలేదు. ఓకే, అంటే సింగిల్లో ఉన్నప్పుడు మీకు ఇంతకుముందు చూసినప్పుడు సింగిల్లో ఉన్నప్పుడు అంటే సింగిల్ చాయిస్లో డేటా ఉన్నప్పుడు మనకు ఈ విధంగా అంటే ముందుగానే చూస్ చేసుకుంటూ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం అనేది సో జస్ట్ వీలుకప్ జస్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది, రైట్. అలా కాకుండా మనకి ఎగ్జాక్ట్ రావాలనుకున్నప్పుడు వీలుకప్లో మ్యాచ్ అనే కమాండ్ యూజ్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ డేటా అనేది వస్తుంది. సో అది ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇస్ ఈక్వల్ వీలుకప్ బ్రాకెట్ ఓపెన్, రైట్. సో మనకు సీరియల్ నెంబర్ సెర్చ్ కాలం బేస్ చేస్తున్నా, కామా ఎక్కడ సెర్చ్ చేస్తున్నా కింద ఉన్న టేబుల్ను సెర్చ్ చేస్తున్నా. టేబుల్లో సీరియల్ నెంబర్ నుంచి నెట్ సాల్వ్ అంటే C12 నుంచి O21 డేటా ఉంది కాబట్టి అక్కడ దాకా సెర్చ్ చేస్తున్నా. సో కామా ఇచ్చేసి ఇక్కడ మ్యాచ్ అనే కమాండ్ తీసుకున్నా. సో మళ్ళీ ఇక్కడ నేను ఏం సెర్చ్ చేస్తున్నా, ఎంప్లాయీ నేమ్ సెర్చ్ చేస్తున్నా. సీరియల్ నెంబర్ను బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్ సెర్చ్ చేస్తున్నా కాబట్టి ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి ఈ ఫీల్డ్ ఎక్కడ ఈ ఫీల్డ్ కదా అంటే టేబుల్ ఫీల్డ్ ఏవైతే టేబుల్ ఫీల్డ్స్ కూడా సెలెక్ట్ చేసి కామా ఇచ్చి సో ఎగ్జాక్ట్ 0 కావాలి. సో క్లోజ్ చేసేస్తున్నా, రైట్. సో బ్రాకెట్ ఇచ్చేసి మళ్ళీ కామా ఇచ్చి 0 ఇచ్చి ప్రొవైడ్ చేస్తుంది, రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ లాక్ చేసుకోవాలి, లాక్ చేసుకోకుండా ఒకే వేరే ఫార్ములా ఇచ్చి డ్రాగ్ చేస్తే సో మనకు డేటా అనేది సో చేంజ్ అవుతుంది. చూడండి శృతి వచ్చిందా. సో ఇప్పుడు నేను డ్రాగ్ చేసిన నర్స్ వచ్చేసి చూడండి 30,000, 1,000. ఓకే, చూడండి ఇక్కడ 1,500 వచ్చిందా లేదా. చూడండి 30,000, 1,500, 4,500 రావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ శృతి ఫార్ములా చూసుకున్నట్టయితే ఇక్కడ 500, 4,500 ఇచ్చారు రావాలి. ఇక్కడ 7,500 అంటే సో మనకు ఇక్కడ కాలం అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఇప్పుడు మనకు వచ్చి సెర్చ్ చేసే సెల్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ ఫస్ట్ దాన్ని లాక్ వేసేయండి, ఓకేనా. సో లాక్ వేసేసేసి మళ్ళీ సెర్చ్ చేసే రేంజ్ ఉంది కదా, ఈ సెర్చ్ చేసే రేంజ్ను కూడా లాక్ వేసేసి అలాగే మాస్ సెల్లోకి వెళ్తే మాస్ సెల్లో ఫీల్డ్స్ సెర్చ్ చేస్తున్నాం కదా, ఎంప్లాయీ నేమ్ బేస్ చేసుకుని ఫీల్డ్స్లో ఎక్కడైతే ఆ ఫీల్డ్స్ కూడా సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫీల్డ్స్ కూడా లాక్ వేసేయండి. సో ఇక్కడ మాత్రం నేను లాక్ వేయట్లేదు D7, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఉన్నాం. ఇది లొకేషన్ అనుకోండి ఎప్పుడు ఎంప్లాయీ నేమ్తోనే సెర్చ్ అవుతుంది. సో అలా ఎంప్లాయీ నేమ్ లాక్ వేయకుండా అంటే D7 లాక్ వేయకుండా అలాగే పెట్టి సో సెర్చ్ ఫీల్డ్స్ ఏవైతే సెర్చ్ ఫీల్డ్స్ లాక్ చేసిన, సెర్చ్ టేబుల్ రేంజ్ ఏదైతే దాన్ని లాక్ చేసిన, సెర్చ్ సెల్ ఏదైతే దాన్ని లాక్ చేసిన, రైట్. ఇప్పుడు లాక్ వేసి బేస్ ఇవ్వగానే మనకి ఇక్కడ శృతి వచ్చేసింది, రైట్. సో అలాగే ఈ ఫార్ములాను కాపీ చేయడం వల్ల సైడ్కు మనకు ఇక్కడ D7 అనేది ఇక్కడ D7 చూడండి, ఓకేనా, రైట్. సో ఇక్కడికి వెళ్తుంది చూడండి E7 వచ్చింది చూసారు. ఇక్కడ ఈ ఫార్ములాలో D7 అయింది, ఈ ఫార్ములాలో E7 అవుతుంది. అయితే అంటే E7 డిజిగ్నేషన్ బేస్ చేసుకుని మార్క్స్ వచ్చింది, రైట్. అలాగే బేసిక్ సాల్వింగ్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ బేసిక్ సాల్వింగ్ అవుతుంది F7 అంటే F7 బేస్ చేసుకుని 30,000 వచ్చింది, రైట్. ఇప్పుడు టీఏకి వెళ్తున్నాం. సో టీఏ G7 చూడండి, GA7 టీఏ, ఈ టీఏను బేస్ చేసుకుని 1000 వచ్చింది శృతి, రైట్, 1000. అలాగే ఇప్పుడు డిఏకి వెళ్తున్నాం చూడండి 500 వచ్చిందా అంటే S7, ఇది S7 బేస్ చేసుకొని సో ఇక్కడ 500 బేస్ చేసుకొని వచ్చింది. దెన్ అలాగే మళ్ళీ హెచ్ఆర్ఏకి వెళ్ళినాం చూడండి.
సరే కదా 4500 వచ్చిందా అంటే ఇక్కడ మనకి ఇది I7 బేస్ చేసుకొని ఇందులో ఏదైతే మ్యాచ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది. లేదా గ్రాస్ సాల్వ్ 36,000 శృతి 36,000 ఉందా. సో ఈ విధంగా 36,000 ఫార్మాట్ వేస్తుంది. తర్వాత పిఎఫ్ రైట్ 7,200 చూసారా. సో ఈ విధంగా నేను ఇక్కడ వరకు డ్రా చేస్తాను. చూసారా 7,200 15,000 1 మంత్ డ్యూరేషన్ ఈఎంఐ 15,000. సో నెట్ సాలరీ 13,800. సో చూస్తున్నారా సేమ్ ఫార్మాట్ లో ఎగ్జాక్ట్ గా మనకు రావడం జరిగింది. ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ మార్చుతాను. సీరియల్ నెంబర్ 10 ఇచ్చాను చూడండి. సో రాజు వచ్చిందా, రాజు లెక్చరర్ 35,000 3,000. చూడండి రాజు ఎక్కడ ఇక్కడ చూడండి. ఓకేనా. సో చూసారుగా సేమ్ ఫార్మాట్ 6,250. సో 24,500 నెట్ సాలరీ. సో ఈ విధంగా మనకి ఇది రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఇస్తాను. ఫస్ట్ సీరియల్ చూసారా సురేష్ మేనేజర్ రైట్ చూడండి 60,000 2,000 2,000 9,000 73,000 14,600 0 2 0 5 58,400. సో చూసారుగా ఈ విధంగా. సో మనం VLOOKUP ను మ్యాచ్ కమాండ్ తో బేస్ చేసుకొని ఎగ్జాక్ట్ టేబుల్లో ఉన్న డేటాను పర్ఫెక్ట్ మ్యాచింగ్ తోని నెంబర్ ఆఫ్ కాలమ్స్ బేస్ చేసుకొని తీసుకోవడానికి చాయిస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం VLOOKUP ను విత్ మ్యాచింగ్ కమాండ్ తో వాడడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు చాలా మందికి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్.